హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. వెల్కమ్ టు మేఘాలయ సిరీస్ ఎపిసోడ్ 6. ఈ రోజు ప్లాన్ ఏంటిదంటే రాకీ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మంచిగా క్లీనెస్ట్ రివర్ అన్నమాట అక్కడ, అండ్ యాజ్ వెల్ యాజ్ అది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అన్నమాట అక్కడ. సో మనం ఇప్పుడు క్లీనెస్ట్ రివర్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం ఒక 2 కంట్రీస్ బార్డర్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ ప్లేస్ అనేది చాలా కొంచెం దూరం, ఎందుకంటే ఒక 90 కిలోమీటర్స్ అట్లా వస్తుంది షిలాంగ్ నుంచి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. జల్దీ వెళ్ళిపోవాలి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి. షిలాంగ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్ చూడండి ఎంత మంది ఉన్నారు. బిఎస్ఎఫ్ క్యాంప్ లో ఏదో సంథింగ్ సెలక్షన్ జరుగుతున్నట్టుంది. ఇంతమంది నిలబడి ఉన్నారు. ఈ సెలక్షన్స్ అనేది నిన్నటి నుంచి జరుగుతుంది. నైట్ కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళు. ఇదే రూట్ లో మొత్తం దుమ్ము బట్టలు మొత్తం దుమ్ము అయిపోయింది కదా. సో అట్లా దుమ్ము అవ్వద్దనే రెయిన్ కోట్ వేసుకుంటున్నాం. అసలు వర్షం కొడుతుందేమో అని రెయిన్ కోట్ కొన్నాం, కానీ ఇప్పుడు కొన్న తర్వాత నుంచి అయితే వర్షమే పడతలేదు. కనీసం ఇట్లయినా పనికొస్తుంది. ఇది బ్యాగ్ ఏది దీంట్లో ఉంది కదా, సెట్టిగా ఏదో ఒక మన కరోనా టైంలో క్వారంటైన్లో పీపీఎఫ్ రివర్స్ చేసుకున్నా. అయ్యో గైస్, ఇవి రెయిన్ కోట్స్ కావు, డస్ట్ కోట్స్. ఇవి రెయిన్ కోట్స్ ని ఇట్లా మార్చేసినాం మేము. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఏంద్ర వీళ్ళు వర్షం లేదు ఎండ కొడుతుంది ఏంది వేసుకుంటాను అని విచిత్రంగా చూస్తాను. రైట్, చూడండి గైస్, మొత్తం దుమ్ము. అదే చేతులు దారుణంగా అయిపోయినాయి. మొత్తం దుమ్మే ఉంది గైస్, దారుణంగా దుమ్ము అసలు. వావ్, లొకేషన్ చూడండి, క్రేజీ ఉంది. వా మామూలుగా లేదు గైస్. ఇక్కడ ఇట్లా కూర్చొని ఇట్లా సైడ్కి చూస్తూ తింటే వేరే లెవెల్ అసలు. వావ్, బ్రెడ్ ఆమ్లెట్ విత్ డబుల్ చీజ్ గైస్. ఇది అసలు క్రేజీ ఉంది. ఇక మేము ఆర్డర్ చేసుకుంది గైస్. నేను చికెన్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అన్న ఎగ్ ఫ్రైడ్ రైస్, అను డబుల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. సో మంచిగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నా. 3 ఆనియన్స్, 2 మిర్చి, ఫ్రైడ్ రైస్. గైస్ మన సైడ్ ఆనియన్స్ ప్లస్ లెమన్స్ ఇస్తారు కదా, ఇక్కడ మాత్రం ఆనియన్స్ ప్లస్ మిర్చిలు ఇస్తున్నారు. ఎందుకంటే ఫుడ్లో స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి మిర్చి కొరుక్కొని తినాలి స్పైస్ కోసం. ఎట్లుంది? ఓకే వర్తా? ఓకే రైట్, వర్త్ గైస్, చాలా మంచి బాగుంది. మొన్నటి థాలి కన్నా చాలా వర్త్ గైస్ ఇది. సో ఇట్లా తింటూ అటు మంచిగా నేచర్ ఆస్వాదిస్తూ అసలు వేరే ఫీలింగ్ అయితే. బాగు అన్నీ కొత్త ఎక్స్పీరియన్స్ గైస్. మేఘాలయలో కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే. కాఫీ, ఇక్కడ టీ లవర్, ఇక్కడ కాఫీ లవర్ అండ్ నేచర్. వావ్. సో గైస్ శుభ్రంగా అయితే తినేసాం. ఫుల్ కంప్లీట్ అయిపోయింది అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది. బిల్ వచ్చేసి 620 అయింది గైస్. లాస్ట్ టైం చూసిండు కదా బ్యాంబూ ట్రక్ దగ్గర, అక్కడ 680 అయింది. కానీ అసలు అంత బాగాలేదు. కానీ ఇక్కడ చాలా వర్త్. కాఫీ, టీ, ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ అన్ని 620లోనే వచ్చినాయి. చాలా బాగుంది గైస్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి ఇంకో 40 కిలోమీటర్స్ ఉందనుకుంటా రాకీకి. ఎక్కడ ఆగకుండా పోతూనే ఉండాలి ఇక.
आइलैंड है, आइलैंड में जाके वो व्यू अच्छा है। मतलब फिर जो ये कैसा बोट कैसा जाएंगे ऐसे से? हाँ, बोट ऐसा लेके जाएंगे। आने का टाइम आप लोग को वहाँ पे लेके जाएंगे, जो आप लोग 0.2 वगैरह है ना, वहाँ पे बाई बोट से जो नजदीक लेके जाएंगे ऐसा है। సో గైస్ ఫైనల్గా అయితే డాకీ రీచ్ అయిపోయినాం. డాకీ టూరిజం అండ్ డెవలప్మెంట్ సొసైటీ. ఇక్కడ డాకీ అనో బోటింగ్ ఉందనో అది కాదు నాకు ఎగ్జైట్మెంట్ తెప్పించేది. ఇది ఇండియా బంగ్లా బార్డర్. గైస్ మీకు అర్థమవుతుందా? ఇండియా బంగ్లా అంటే 2 కంట్రీస్ బార్డర్. ఇప్పటివరకు నేను స్టేట్ బార్డర్ చూసినా, కానీ ఫస్ట్ టైం ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చూస్తున్నా. మీకు చూపిస్తా బంగ్లాదేశ్ బార్డర్. 2 కంట్రీస్, స్టెప్ అటేస్తే ఒక కంట్రీ, స్టెప్ ఇటేస్తే ఒక కంట్రీ. సో ఆ పాయింట్లో ఉన్నాం మేము. సో గైస్ చూడండి మన ఇండియా ఫ్లాగ్, చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఒక సోల్జర్ నిలబడ్డారు చూసారా? అది ఇట్ సైడ్ ఇండియా, అట్ సైడ్ బంగ్లాదేశ్. వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు, అదంతా బంగ్లాదేశ్. బోటింగ్ కౌంటర్ వచ్చేసింది ఇక్కడ. సో కిतना हुई? బోటింగ్ రేట్ 800 పర్ బోట్, కెపాసిటీ 3 పీపుల్, టోటల్ టైం 45 మినిట్స్. సో ఒక్క బోట్కి 800 రూపీస్ అంట 3 పీపుల్స్కి. సో एक बोट दे दो. ओके చూడండి గైస్ 800 రూపీస్. भाई ड्रोन उड़ा सकते हैं यहाँ से? वाह, उस तरफ ब्रिज क्या? उस तरफ. ओके थैंक यू भाई, टाटा टाटा. कमिंग 5 मिनट्स. ఇదంతా బోటింగ్ గైస్. ఎండ మాత్రం విపరీతంగా ఉంది గైస్. ఇది చూడండి గైస్, మన ఇండియా ఫ్లాగ్, బంగ్లాదేశ్ చూడండి. అగ్గోండి బంగ్లాదేశ్ చూసారా? బంగ్లాదేశ్, ఇండియా, వేరే ఫీల్ ఉంది గైస్. ये बॉर्डर है. तो कोई बात नहीं, चलो. अरे भैया आप पहले जाए. हाँ? नहीं अच्छा कहाँ के साथ? मतलब ना इसलिए ना. हाँ चलो बोट ఎక్కుతున్నా. यहाँ पे हाँ రైట్. అది చూడండి గైస్, మొత్తం బంగ్లాదేశ్. అది వాళ్ళందరూ బంగ్లా. ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. చూడండి గైస్, వావ్. డ్రోన్ షాట్స్ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత తీసా గైస్, ఎందుకంటే అటు సైడే పర్మిషన్ ఉంది. డాకీ అంటే క్లీనెస్ట్ రివర్ అండ్ బార్డర్. ఇప్పుడు క్లీన్గా లేవు వాటర్ మాత్రం. అవి నవంబర్ డిసెంబర్లో క్లీన్ ఉంటాయంట, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం వాటర్ అంతా నార్మల్ ఉంది, మరీ క్లీన్గా లేవు. కానీ క్లీన్గా ఉన్నప్పుడు మాత్రం క్రేజీగా ఉంటుంది అసలు. వావ్ ఎంత బాగుందో. చూడండి గైస్ బ్రిడ్జ్. చూడండి గైస్, గ్యాలాల లోపల వేసిన ఇక్కడ లోపలికి వెళ్ళినాయి. గైస్ ఇక్కడ చూడండి గైస్, వాటర్ ఎంత ప్యూర్గా ఉందో. కింద రాళ్ళు కనిపిస్తున్నాయి.
క్రేజీ ఉంది. ఇక్కడ బోట్ ఆపినాం, బోట్ ఆపి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఇక లోపలికి వెళ్ళాలి. Feel your body resting on my chest. I guess that my shoulder is all you get. When you moved around, yeah, that's where I fell. Oh, to the ground, baby. And you like to move in silence, baby, so do I. This could either be hell or a paradise. గైస్ ఇది చూడండి ఎంత క్లియర్ ఉందో వాటర్. ఎండ పడితే ఫుల్ క్లియర్ కనిపిస్తుంది. ఈ సైడ్ మొత్తం పాకురు, అంటే కాలు పెడితే ఘోరం జారుతుంది గైస్. లోపల అంతా ఓకే కానీ ఫ్లో గట్టిగా ఉంది. వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారని కొස්සకు బోనిస్తలేడంట. దాని తర్వాత ఆ ఫిషింగ్ అంటే వాళ్ళు దాటిన తర్వాత కొස්සకి వెళ్తామని చెప్తున్నాడు. క్రేజీ ఉంది గైస్ ఈ ఫీలింగ్ మాత్రం. ఈయన సుకూనుగా కూర్చుని ఉన్నాడు మధ్యలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు మంచిగా. బాయ్, సీ యూ. ఓ పెద్ద జాతరలు ఎక్కువ ఉరుడే ఉరుతున్నారు. బోట్ నడిపే అతను ఉన్నారు కదా, మా బోట్ నడిపే అతన్ని అయితే వాళ్ళని అడిగినాం అన్నమాట, ఎందుకు అట్లా ఉరుతున్నారు వాళ్ళ అటు సైడ్ నుంచి అంటే, వాళ్ళకి వాటర్ దొరకదు కదా, సడన్ గా వాటర్ ని చూసేసరికి అట్లా సంతోషం అయితే ఉంటుంది, వాళ్ళు అట్లా ఉరుతూనే ఉంటారు. మన సైడ్, మన ఇండియా సైడ్ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, వాళ్ళ సైడ్ చూస్తే ఉరుడే ఉరుడు. గైజ్ ఇది చూడండి, ఆ రివర్ కొస్తా నుంచి లోపలికి వెళ్ళి ఇసుక తీసుకొచ్చి పైకి మోసుకొని వస్తున్నారు. వెయిట్ ఉన్న ఇసుక ఎట్లా తీసుకోబోతున్నారు చూడండి. వామ్మో, అసలు క్రేజీ అనిపించింది. ఫస్ట్ టైం ఒక కంట్రీ ఇంకో కంట్రీ బార్డర్ని చూడడం, జీరో లైన్ని. ఫుల్ అలసిపోయినాం గైస్, ఘోరం ఎండ కొడుతుంది. తిని తాగిన తర్వాత స్టార్ట్ అవుదాం కొంచెం. స్టాల్స్ ఎంత బాగున్నాయి చూడండి గైస్. వావ్, చెట్ల మధ్యలో మళ్ళీ స్టాల్స్, క్రేజీ ఉంది అసలు. లైక్ ఏదో లైక్ ఇది అంటే ఎంటర్ అయినప్పుడు ఎట్లా వచ్చిందంటే ఏదో బ్యాంకాక్ వైబ్స్ వచ్చినట్టు వచ్చింది నాకు. క్రేజీ ఉంది గైస్ చూడండి. कितना पाइनएप्पल कितना? 120. कौन सा 120? ये सब 120? ये सब एक दे दो पाइनएप्पल. हाँ कटिंग फुल कटिंग. हाँ ओके ठीक है. नींबू है. हाँ नींबू 2 బాటిల్ दे दो. గైస్ మీకు ఇటు సైడ్ నుంచి బంగ్లాదేశ్ చూపిస్తాం, మీకు ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నాం కదా వెనక సైడ్. సో ఇగో చూడండి, ఇగో బంగ్లాదేశ్ ఫ్లాగ్. ఇది వాళ్ళ బంకర్, ఇది బంగ్లాదేశ్. అది బార్డర్, అది జీరో లైన్ అప్పుడు చూపించినా కదా, ఇది మొత్తం బంగ్లాదేశ్ అనమాట. ఇది కనిపించేదంతా బంగ్లాదేశ్. వావ్, కానీ క్రేజీగా ఉంది గైస్ ఫీలింగ్ మాత్రం. లైక్ ఇక్కడ బంగ్లాదేశ్ని చూస్తుంటే. సో కొంచెం అయితే తినేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోవాలి. నెక్స్ట్ ప్లాన్ ఏంటిదండి మీకు తర్వాత అప్డేట్ చేస్తాం మీకు. ఇప్పుడు ఫెన్సింగ్ చూసారు కదా, సో అది బార్డర్ అన్నమాట, బార్డర్ ఫెన్సింగ్. సో మేము ఉన్నది ఇండియాలో, ఇటు కనిపించేది బంగ్లాదేశ్ అన్నమాట. ఈ బార్డర్ రూట్లో మేము ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ గైస్, ఫుల్ ఆఫ్ BSF సెక్యూరిటీ. చూడండి అసలు ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉందో.